నిన్న ఎపిసోడ్ అయిపోయిన వెంటనే అర్ధరాత్రి లైవ్లో ఏం జరిగింది అనేది ఈ వీడియోలో ఉంటుంది. గట్టిగా షార్ట్గానే చేయడానికి ట్రై చేస్తాను. ఎక్కువగా లేదు, ఉన్న వాటిల్లో మంచివి మాత్రమే చెప్తాను. ఎవరైతే లైవ్ చూడలేదో వాళ్ళకి యూజ్ అవుద్ది. 3.5 గంటల లైవ్ ఎపిసోడ్ ఇది. 3.5 hours ఇది కలిపి ఒక 15 to 20 minutesలో అవగొట్టేద్దాం. ఫన్నీగా మాట్లాడుకుందాం. దీని తర్వాత కూడా 2-3 వీడియోస్ వస్తాయి. అప్పుడప్పుడు వీడియో మన ఛానల్లోకి వచ్చి చెక్ చేస్తూ ఉండండి, వీడియోస్ కనపడతాయి. ప్రజెంట్ లైవ్లో ఏం జరిగిందంటే, గ్రాండ్ లాంచ్ ఈవెంట్ అయిపోయిన వెంటనే డెమాన్ పవన్ నాకు సాంబార్ అంటే ఇష్టం, పప్పు టమాటా రసం అంటే ఇష్టం అనేసి మన టెంపర్ సినిమాలో ఉరిశిక్ష పడ్డ ఖైదీ చెప్పే కోరికలాగా చెప్పాడు. ఇవన్నీ చెప్పుకుంటున్నారు అందరూ ఒకరికొకరు. తర్వాత తనూజ గారు బీరకాయ బీట్రూటు పప్పు ఇష్టం, ఇవి కూడా చెప్పారు ఆవిడ. తర్వాత హరీషుల్లా ఆశా గారు మీకేం ఇష్టం అండి మీరు చెప్పలేదంటే ఆవిడ ఆశా గారు ఎనీ ఐటమ్ అండి, వెజ్లో ఏదైనా తింటానండి, నాకేం ప్రాబ్లం లేదని చెప్పారు. తర్వాత డెమాన్ ఇప్పుడు ఏమన్నా పెడతారో లేదో ఫుడ్, సో ఆ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాడు డెమాన్. ఆ తర్వాత భరణి గారు డెమా నీకు యాక్టింగ్ ఇంట్రెస్టా అనేసి అడుగుతున్నాడు ఒక సిచ్యువేషన్లో. అడిగితే భరణి కొంచెం ఇంట్రెస్టే ఉంది, స్టార్టింగ్ అంత పెద్ద యాక్టర్ కాదు, యాస్పైరింగ్ యాక్టర్ అన్నాను నేను అనేసి చెప్తా ఉండు సార్ అంటే చెప్తున్నాడులే. ఆ తర్వాత ఆశా సేని గారు వెబ్ సిరీస్ చాలామంది చేశాము, ఆశా సేని గారికి తెలుగు రాదు అని ఆవిడ ఒప్పుకోవటం లేదు. ఓకే నాకు వచ్చుతుంది అన్నట్టుగా చెబుతున్నారు, కానీ అక్కడ ఏమీ లేదు, డొల్ల తెలుగు అస్సలు రావటం లేదు ఆవిడకి తెలుగు ఎంత బాగా ఉండేదానికి 2-3 లైన్స్ చెప్తాను వినండి. ఆవిడ ఏమన్నారు అంటే, ఆశా సేని గారు వెబ్ సిరీస్ చాలామంది చేశాను, వెబ్ సిరీస్ చేశాను అనేదాన్ని వెబ్ సిరీస్ చాలామంది చేశాను నేను అన్నారు. ఆ తర్వాత హరీష్ గారు తనూజ గారు మీరు ఓన్లీ వెబ్ సిరీస్ అండి, మీరు ఏం చేశారండి తనూజ గారు వెబ్ సిరీస్ చేశారా ఓన్లీ అంతేనా, సీరియల్స్ చేశారా అన్నట్టుకంటే వెబ్ సిరీస్ ఒకటే అండి చేశాను, ఎక్కువ చేయలేదు, నేను వెబ్ సిరీస్ ఒకటే చేశానని తనూజ గారు చెప్పారు. హరీష్ మీకు బెడ్స్ ఇచ్చారు, కానీ హరీష్ వ్యక్తిత్వం అంటే ఎలాంటిది అవతల వాళ్ళకి ఇబ్బంది ఏమని తనే ఆలోచించుకుంటున్నాడు. ఒక చోట వెళ్ళి కూర్చోన్నాడు అన్నమాట, సోఫాల్లో కూర్చొని ఉంటే ఆ టైంలో మన నిమానీలు మీకు ప్రైవసీ కావాలంటే మేము వెళ్తామన్న సెన్స్ లేదా అంటే అది కట్గా చూపించారు. అదే ఏం అవసరం లేదు, జస్ట్ నేను చెక్ చేస్తున్నాను సోఫాలో, ఎందుకంటే నాకు బెడ్స్ ఇచ్చారు కానీ ఇద్దరికి వచ్చారు, నాకు స్నోరింగ్ గురకుంటుంది, నేను గురక పెడతాను గట్టిగా, కాబట్టి నా వల్ల ఏమైనా ఇబ్బంది ఏమో అనేసి చూస్తున్నాను ఎక్కడ పడుకుందాం అనేసి అన్నాడు. బాగా అనిపించింది. తర్వాత సరికి అందరూ తినేసారయ్యా, బిగ్ బాస్ పంపించిన ఐటమ్స్ తినేశారు. బిగ్ బాస్ ఏం చేస్తారంటే మా సీజన్లో కూడా ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏంటంటే బర్గర్లు పిజ్జాలు అవి ఇవి అనేసి అక్కడ పెట్టుంటారు ప్యాకేజ్డ్ ఫుడ్ అంతా, సో అది తీసుకొని వేడి చేసుకొని తింటా ఉన్నారు ఓవెన్లో పెట్టుకొని. ఆ తర్వాత కళ్యాణ్ ఇప్పటికి ఎన్ని సాంగ్స్ చేశారు రామ్ సార్ మీరు ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ చేశారు సార్, ఎన్ని 5-6 అనేసి 5-6 అని చెప్తున్నాడు. 50 సాంగ్స్ చేశారంట ఆ రామ్. టూ గుడ్. ఆ రామ్కి అందరూ భయంకరమైన రెస్పెక్ట్ ఇస్తున్నారు. అక్కడ చూడడానికి చిన్నపిల్లలాగా ఉన్నా ఎందుకు ఇస్తున్నారంటే తన టాలెంట్కి ఇస్తున్నారు. భరణి గారు కూడా సార్ అని ప్రొనౌన్స్ చేశారు 1-2 సార్లు, ఎందుకంటే తన టాలెంట్ ఆ వ్యూస్ గురించి దేని గురించి చెప్పినప్పుడు ఓ సార్ అది సూపర్ సార్ మీరు అది ఇది అనేసి షాక్లో ఉన్నాడు. ఆ భరణి గారు కూడా ఒకనొక సిచ్యువేషన్లో గుడ్ రాము గారు. తర్వాత బయట అందరూ కూర్చొని టాకింగ్, అందరూ బాగా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మాట్లాడుకునేటప్పుడు సంజన గారు సరే ఫన్ జనరేట్ చేయడానికి చూస్తున్నారు ఆవిడ, గుడ్. సరే ఆవిడ ట్రయల్స్ అయితే ఆవిడ చేస్తున్నారు, నాకు బాగా అనిపించింది. తెలుగు ఒక రకంగా వస్తుంది ఆవిడ ఓకే. ఆశా సేని గారితో కంపేర్ చేస్తే బెటర్ అనిపించారు, ఎందుకంటే ఏదో ట్రై అయితే చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ఫుడ్ రాదని చెప్పడం, నాకు అసలు ఏమీ రాదు, పాన్ తీసి పెట్టడం, ఇలా తావా అంటే ప్యాన్ తీసి అటు ఇటు పెట్టడం కూడా నాకు రాదు. దాంతోపాటుగా టమాటాలు కూర అంటుంటే టమాటాలో ఆలు ఎందుకు వచ్చిందండి, ఆలు ఎందుకు వచ్చింది టమాటాలని ఏదో ఫన్ జనరేట్ ఏదో ట్రై చేస్తున్నారు, ఇంకా అట్టుంది అది అనేసి అంటుంటే ఈ మన శ్రీజైల్ని అది కాదండి టోస్లో టోస్ ఉందంటే టోస్ ఎందుకు వచ్చిన అనలేం కదా, ఈ టోస్ కాదు కదా, అలాగే టమాటాలలో ఆలు ఉందని అనకూడదని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ఆవిడ ఫన్ చేస్తుంటే. ఇక మధ్యలో వీళ్ళందరూ కలిసి దాని విషయంలోనే ఫన్ చేస్తుంటే భరణి గారు ఏమన్నారంటే వరే దీన్ని తీసేయండిరా, దీన్ని అసలు ఈ ఫుడ్ ఈ వంటలోనే వద్దురా దీన్ని అనేసి అంత క్లోజ్గా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకున్నా. మేబీ వీళ్ళకి పరిచయం ఉందేమో, లేకుండా ఉంటే ఆల్రెడీ క్లోజ్ అయిపోయారేమో ఈ కొద్దిసేపట్లో, దీన్ని తీసేయండిరా అనేసి అంత క్లోజ్ యూజ్ చేశారు దీన్ని అనే సెన్స్లో. నాకు అర్థం కల రాను అర్థమవుద్దాం. తర్వాత నాకు వంట రాదు అనేసి సంజన గారు చెప్తాను. ఏమన్నా ఎందుకు చేస్తా అన్నారండి మరి వంట రాకపోతే, దానికి సంజన గారు ఇది కొంచెం బాగా అనిపించింది నాకు. మీకు జాడు చేయడం వచ్చా అంటే చెమ్మడం వచ్చా, నువ్వు ఒప్పుకున్నావుగా, నేనంతే వాళ్ళు ఇచ్చారు ఏదో ఒప్పుకున్నాను అనేసి అంటుంటే ఇంకేదో కామెడీ మాట్లాడుకుంటున్నారు ఇక్కడ.
తర్వాత లోపల ఏజ్ గురించి డిస్కషన్స్ వచ్చాయి. శ్రీజకి 28 ఏజ్ అని, ఆ తర్వాత షష్ఠి అందరిని ఏజ్ అడుగుతోంది. షష్ఠి ఏజ్ 22 అని అందరూ షాక్ అవుతున్నారు. 22 నేనా అని అక్కడ అందరిని అడుగుతూ ఉంటే మనోడు హరీష్ని అడిగింది శ్రీజ. మీరైతే డైరెక్ట్గా అన్నీ చెప్తారండి, హరీష్ గారు మీ ఏజ్ ఎంత అంటే ఎంత అనుకుంటున్నారంటే 30+ అనుకుంటున్నారండి అట్లీస్ట్, అంటే 90+ అంటుండు. 90+ అనేసి వెళ్ళిపోయాడు, అసలు చెప్పలే. ఇక్కడ చెప్పలేదు కానీ ఒక సిచ్యువేషన్లో చెప్పాడు, దాని గురించి మాట్లాడదాం ఏజ్ గురించి కూడా. నేను బిగ్ బాస్ లాగా ఇమిటేట్ చేయడానికి చూశాడు. అప్పుడు తనుజ అని అడుగుతున్నాడు అనమాట. తనుజ వాళ్ళని బిగ్ బాస్ లాగా నేను మాట్లాడుతుంటే ఎట్లుందండి అనేసి అడుగుతుంటే, ఎమాన్యుల్ మమ్మల్ని అడగొద్దు, డైరెక్ట్గా కెమెరా కాడికి వెళ్ళి బిగ్ బాస్ని అడిగాను, నాన్న నేను ఎట్ట మాట్లాడుతున్నాను, నా బిగ్ బాస్ని ఇలా మాట్లాడుతున్నా లేదని అడుగు అనేసి జోకులు వేసుకుంటా ఉన్నాడు. జోకులకు కూడా ప్రాపర్గా మంచిగానే రెస్పాండ్ అవుతున్నాడు హరీష్ కూడా. మనం అనుకున్నాం అన్నట్లేడు, ఉన్నాడు కొన్నిసార్లు. చూద్దాం, అవి కూడా కొంచెం ఓవర్ కూడా అనిపిస్తున్నాడు సిచ్యువేషన్ తగ్గట్టుగా. తర్వాత ప్లేట్స్ గురించి అందరికీ ఫ్రూట్స్ తీసుకొని కట్ చేసుకొని ఇస్తున్నాడు హరీష్ గారు. ఇందుకు బాగుంటుంది, ఇది ఒలుచుకొని తినాలి, ఎట్టు తినాలి, దీన్ని మోసంబి అంటారు అనేసి మా డెమాన్ పవన్ చెప్పడం, అట్లా రకరకాల ఏదో కామెడీ మాట్లాడుకుంటారు. తర్వాత అందరూ కలిసి ఇప్పుడు మన ప్లేట్స్ మనమే కడుక్కుందాము, ఎంత కాదని కామనర్స్ ప్లేట్స్ వాళ్ళు సెలబ్రిటీస్కి అడగాలని చెప్పినా మన ప్లేట్స్ అయితే మనమే కడుక్కుందామని డిసైడ్ అయ్యారు. మంచిగానే ఆలోచించుకుంటున్నారు ఫస్ట్ ఇనిషియల్ డేస్ కాబట్టి. తర్వాత సుమన్ శెట్టి గారు అన్ని లాంగ్వేజ్లో ఆశా శైని గారు సుమన్ శెట్టి గారు అడిగారు అనమాట. ఏమంటున్నారంటే ఆశా శైని గారిని చూస్తే పాపం అమాయకంగా అనిపిస్తున్నారు. అమాయకం ఇన్ ద సెన్స్ ఆవిడ ఏదో ట్రై చేస్తున్నారు. ఏమంటున్నారంటే ఆశా శైని గారు కూర్చొని సుమన్ శెట్టి గారు పక్కన కూర్చొని అన్ని బిగ్ బాస్ కంటే కాదు, అందరి బిగ్ బాస్ కంటే మన తెలుగు బిగ్ బాస్ బెస్ట్, మన తెలుగు గుడ్, అట్లీస్ట్ ఈ సినిమాలు చేస్తున్నామని ప్లస్ వచ్చిన అదే సీజన్లోకి వచ్చాము తెలుగు సీజన్లో కాబట్టి గుడ్, ఏదో ఆవిడ మన తెలుగు బిగ్ బాస్ బెస్ట్ అని చెప్తున్నారు. ఆవిడ అందరి సీజన్స్ కంటే బెస్ట్, అన్ని సీజన్స్ చూశాను అన్నట్టుగా చెప్తున్నారు. ఆవిడ ఈవిడ చూసుంటారు. అసలు ఆయన్ని అడిగారు అనమాట, చూసారంటే నేను వేరే లాంగ్వేజ్ బిగ్ బాస్లు కూడా చూశాను అంటున్నారు సుమన్ శెట్టి గారు. అలా అండి అలా అంటే 300 సినిమాలు చేశానండి అంటే, ఓ అవునా అనేసి వీళ్ళిద్దరు కన్వర్జేషన్ జరిగింది. తర్వాత శ్రీజ గారు బట్టలు వాషింగ్ ఏంటి అంటే పర్సనల్వి కాకుండా మిగతా అందరికీ వేద్దాం, అందరూ డిస్కషన్ పెట్టుకొని ఆ పర్సనల్ ఇన్నర్వేర్స్ ఇట్లాంటివి కాకుండా మిగతా బట్టలు వేద్దాం, అవి ఉతకాలంటే ఇబ్బంది కదా అంటే అందరూ కూడా ఓకే అవునులే అనేసి అనుకుంటూ మాట్లాడుకుంటా ఉన్నారు. అప్పుడు భరణి గారు రాము ఫీల్ అవ్వడం చూశాడు. మీరు అబ్జర్వ్ చేసుకుంటారేమో, రాము ఫీల్ అవ్వడం చూసి రామును దగ్గరికి పిలిచి అడుగుతుంటాడు. మనకు ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కనపడతాయి. ఏంటి ఇబ్బందిగా ఉన్నాయి ఇది చేయడం అంటే, లేదు చేస్తానంటే చెప్పు, లేకపోతే నేను కూడా షేర్ చేసుకుంటాడు, సంథింగ్ ఏదో అన్నట్టు ఉన్నాడు. అయ్యో పర్లేదు సార్ అన్నట్టుగా హక్ చేసుకుంటాడు. సో ఏదో అతని ఎక్స్ప్రెషన్ గమనించి ఆ బట్టల గురించి ఏంట్రా వాషింగ్ ఇన్నర్స్ అంటున్నారు, ఏంటిది ఏదో జరుగుతుంది అన్నట్టు నువ్వేదో ఇబ్బంది పడుతున్నావేమో అని పిలిచి మాట్లాడిన విధానం బాగా అనిపించింది భరణి గారిది. తర్వాత హరీష్ బయట మైక్ ఉన్నప్పుడు చూసుకోండి లోపల ఎవరైనా ఉన్నట్టు అని బాత్రూమ్ గురించి చెప్తున్నాడు. ఈ డిస్కషన్ పెట్టుకున్నారులే. బాత్రూంలోకి వెళ్ళినప్పుడు మేము ఏం చేస్తామంటే కంటెస్టెంట్స్ బయట ఒక మైక్ తగిలిచ్చి వెళ్తాం. ఎందుకంటే ఆ డోర్ ఒక్కోసారి దాన్ని ప్రెస్ చేయాలి, ప్రెస్ చేస్తే లోపల ఓకే లాక్ అయిపోద్ది. అది ఒక్కోసారి మర్చిపోయినా వెంటనే వెళ్ళి డోర్ తీశారనుకోండి లోపల ఎవరైనా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని బయట మైక్ ఉంటే ఆ డోర్ తీయొద్దు గుర్తుపెట్టుకోండి అనేసి చెప్తున్నాడు అందరికీ. తర్వాత డెమాన్ పవన్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను నేను అనేసి కూర్చోబెట్టాడు అందరినీ, మంచిగా ఎంటర్టైన్ చేస్తాను అనేసి కూర్చొని ఒక డైలాగ్ చెప్పాడండి. ఆ డైలాగ్ స్టార్ట్ చేయగానే దెయ్యాలు వచ్చినప్పుడు డైలాగులు ఎలా చెప్తారో ఓం భీం భూమ్ అన్నట్టుగా షష్ట విశిష్ట విష్ట విశిష్ట షష్టి సృష్టి సృష్టి ఏక దోతి అనేసి నెంబర్స్తో పైనుంచి కిందాకు వచ్చి ఇద్దరం ఏకమయ్యాం, ద్వంద్వంగా ఏకమయ్యాం అన్నట్టుగా వరుసగా వస్తున్నాం. 9 నుంచి స్టార్ట్ చేసి సాంస్క్రిట్లో వస్తూ డైలాగ్ చెప్పాడు. ఓకే బాగానే చెప్పాడు, ఫనీగా అనిపించింది. ఎంటర్టైన్మెంట్ అన్నాడు కాబట్టి సరిపోయింది. అది ప్రపోజల్ లాగా మధ్యలో డిస్టర్బ్ చేస్తే అది ఉన్నారు. ఓకే ఏదో చెప్పాడు, అందరూ నవ్వుకున్నారు. మిగతా ఎవరైనా వెళ్ళండి అంటే ఎవరు వెళ్ళలేదు. సో కామెడీగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఒకరికొకరు. డెమాన్ పవన్ సోఫాలో కూర్చోబెట్టి మరీ చెప్పాడు. సంజయ్ గారు అందరికీ హాట్ వాటర్. ఆ సంజయ్ గారు కొన్నిసార్లు బాగానే మాట్లాడుతున్నారండి ఫన్నీగా. నాకు వంట రాదనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. నాకు వంట రాదని దాని మీద ఫన్ ఎట్లా అంటే, మీకు మార్నింగ్ నేను ఏమి ఇస్తానంటే అందరికీ హాట్ వాటర్ ఇస్తాను, అది మంచిది మీకు హెల్త్కి. మరి మధ్యాహ్నం ఏమి ఇస్తానంటే మధ్యాహ్నము ఫ్రూట్స్ ఉన్నాయి కదా సరిపోతాయి. సో మీకు అంతే, నాకేం వంట రాదు మీకు అవే ఇస్తానంటుంది, ఇదే చేస్తాను, మీకు ఫుడ్ మంచిదండి, హాట్ వాటర్ గుడ్. ఇలా దాని చుట్టే కామెడీగా మాట్లాడుతూనే ఉన్నారు. వీళ్ళందరూ జోకులు వేసుకుంటూ ఉన్నారు. శ్రీజాది ఎమాన్యుల్ కాన్వర్జేషన్ బాగుంది. ఇది భవిష్యత్తుకి కొంచెం కంటిన్యూటీ ఉన్నట్టుగా అనిపించింది. శ్రీజ ఎమాన్యుల్ ఒక సోఫాలో కూర్చొని వీళ్ళిద్దరు ఏం ఆడుకుంటూ ఉంటారంటే జోక్స్ వేయాలంటే ఎక్కడ శ్రీజ
వేరే వాళ్ళు తీసుకునే వాళ్ళుగా ఉండాలంటే అవునండి తీసుకోవాలండే వాళ్ళగా ఉండాలి, ఊరికే వేస్తే హట్ అయిపోతారు అనేసి నాకు అది ఒక ఇబ్బందిగా ఉంటుంది అనేసి అంటే అవును తీసుకునే వాళ్ళు కూడా ఉండాలంటే ఇద్దరు కలిసి ఏమనుకున్నానంటే మనం ఎంటర్టైన్మెంట్ చేద్దాంలే, నువ్వు నన్ను ఏమన్నా అన్నా నేను నిన్నేమన్నా అన్నా కూడా నేనేమనుకోను, ఇద్దరం ఒక అండర్స్టాండింగ్లో ఉందాము అనేసి చెబితే శ్రీజ అంటది మీరు ఏమన్నా నేను లిమిట్ దాటితే మీరు చెప్పండి అన్నట్టుగానే నేను అసలు ఏం పట్టించుకోను లిమిట్ దాటడం కూడా, అసలు లిమిట్ దాటేటట్టుగా మనం ఎందుకు వేసుకుంటాం, మనకు ఒక క్లారిటీ ఉంటుందని ఇద్దరు కలిసి ఎంటర్టైన్ చేద్దాం, ఒకరి మీద ఒకరు పంచులు వేసుకున్నాం అని అన్నారు. ఫ్యూచర్లో వీళ్ళిద్దరు బాగా క్లోజ్గా ఉండి ఒకరినొకరు ఏదంటే అనుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ శ్రీజ ఒకనొక టైంలో దూరం నుంచి పిలుస్తూ ఉంటుంది, మేమిద్దరం ఇమ్ము దమ్ము అని, ఇమ్ము దమ్ము అనేసి పిలుస్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరు బాగా ర్యాపో పెరిగి వీళ్ళిద్దరు ఎంటర్టైన్మెంట్లో ఒకరి మీద ఒకరు ఓవర్ పంచులు వేసుకుని కొంచెం ఫ్రెండ్లీగా తిరిగే అవకాశం కనపడుతుంది యాజ్ ఆఫ్ నౌ. ఆ తర్వాత ఫుడ్ పంపాడు బిగ్ బాస్ అందరికీ, బిర్యానీలు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అన్ని పంపించాడు. హరీష్ సుమన్ గారిని ఫుడ్ తినేటప్పుడు అన్నాడు నా ఏజ్ ఎంత ఉన్నట్టు కనపడుతుందండి మీకంటే 45 అంటే 43 అండి, కానీ అంత కనపడుతుంది మీకు, నాకు అందరూ 35 36 అని అనుకుంటుంటారు నన్ను, మీకంటే అవునా నేను 45 చెప్పాను కదండి 43 అన్నట్టుగా చెప్పాను. సుమన్ శెట్టి గారు మాట్లాడుతుంటే చెవులోకి వేసుకోవాలనిపిస్తుంది ఫోను, చాలా చిన్నగా మాట్లాడుతున్నారు ఆయన, అదొకటే కష్టం, గుచ్చుకుంటే కానీ ఏం రావట్లే. సుమన్ శెట్టి గారిది చాలా లో వాయిస్ అయింది, మన డెమాన్ ఫోన్ కంటే నీరసంగా ఉన్నారు వాయిస్లో. ఆ తర్వాత సరికి ఎమాన్యుయల్ ఇక్కడ అందరు కూర్చున్నారు, ఎమాన్యుయల్, రాము రాథోడ్ అండ్ రీతు చౌదరి, హరీష్ గారు బయట కూర్చున్నారు, మీకు తమ్ముళ్ళ మీద కూడా పిక్ ఉండాలి. కూర్చున్నప్పుడు ఎమాన్యుయల్ రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు అడుగుతుంటారు మీకు ఇక్కడ ఇది కాదులే వేరే డిస్కషన్. ఇక్కడ బయట కూర్చున్నప్పుడు ఎమాన్యుయల్ ఏమంటారంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకుని ఈ 2-3 రోజులు బాగానే ఉంటాం కానీ తర్వాత ఖచ్చితంగా మనందరికి గొడవలు ఉండి అందరం విడిపోతాం, కలిసి ఉండడం కష్టం, కానీ ఇక్కడ కలకాలం కలిసి ఉండేది మాత్రం నేను మా హరీష్ అనే అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన అసలు ఊరితో బాగుండడు అనే ఉద్దేశం తెలుసు ఎమాన్యుయల్కి కూడా, కానీ ఊరికే పనిచేస్తున్నాడు, మీరందరూ కలిసి ఉండడం కష్టం, నేను మా హరీష్ అన్న మాత్రం కలకాలం కలిసి ఉంటాం అని అంటే హరీష్ బయట అంటున్నాడు, అంటే ఇక్కడ కలిసి ఉండేది లేదనేసి బయట అనేసి ఒక సింగిల్ వర్డ్ అయిపోయి నుంచి చేస్తున్నాడు, అంత సీన్ లేదని. తర్వాత మనీష్ ప్రియా డిస్కషన్ జరిగింది, లోపల జరిగేటప్పుడు మనీష్ ఏమన్నాడంటే వాళ్ళ నాన్నగారి కోసం ఏదో తీసుకొని వచ్చానేసి చూపించాడు, ఒక టీషర్ట్ ఉందన్నమాట, వరల్డ్స్ బెస్ట్ ఫాదర్ మీరే అన్నట్టుగా వరల్డ్స్ బెస్ట్ నాన్న అన్నట్టుగా ఒక టీషర్ట్ మీద ప్రింట్ చేసి తీసుకున్నాడు. ఒకవేళ ఫ్యామిలీ వీక్ దాకా వస్తే అందరూ ప్లాన్తో వచ్చారు, ఆ ఫ్యామిలీ వీక్లో ఈ టీషర్ట్ వాళ్ళ నాన్నగారికి ఇవ్వాలి అని వాళ్ళ నాన్నగారికి తెలియకుండా టీషర్ట్ లోపలికి తీసుకొని వచ్చి పెట్టుకున్నాడు. అది చెప్పిన వెంటనే ఇంట్లో వాళ్ళని మిస్ అవుతున్నా అనేది గుర్తొచ్చి అది ఇది ఆలోచించుకుంటూ ఈ డిస్కషన్లో వాళ్ళ నాన్న పేరు తీసుకొని వచ్చి వాళ్ళ నాన్న గురించి చెప్పినప్పుడు వీళ్ళ నాన్నగారు గుర్తొచ్చి ప్రియా గారు ఎమోషనల్ అయ్యి ఏడ్చారు, దాన్ని ఓదారుస్తూ ఉన్నాడు మనీష్. తర్వాత సరికి ఇది అయిపోయిన తర్వాత హరీష్ బయట కూర్చొని ఉన్నారని చెప్పాను కదా, అక్కడ ఏం జరిగిందంటే రీతు చౌదరి అడుగుతారు మీకు ఇక్కడ ఫేవరెట్ ఎవరండి అగ్ని పరీక్షలో అంటే ఎవరు లేరు, నో వన్. మరి మీకు క్యాపబుల్ అనిపించింది ఎవరండి అగ్ని పరీక్షలో, నో వన్. ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఎవరైనా మీకు అనర్హులు అనవసరంగా వచ్చారని అనిపించిందండి ఏమైనా అయితే అలా చెప్పలేను, మీకు ఇగో అనిపించవచ్చు, నాకు క్యాపబుల్ అని కానీ నాకు పోటీ అని కానీ నాకు ఎవరు అనిపించలేదు, నేనే తోపు నాకు ఎవడు పోటీ లేదు అంటున్నాడు. మనోడు గేమ్ ప్లే మాత్రం సింపుల్ అండి, నిక్కచ్చిగా స్ట్రైట్గా నిజాలు మాట్లాడతాడు, కొన్నిసార్లు విరుద్ధంగా మాట్లాడతాడు, ఆ విరుద్ధంగా మాట్లాడడం అవతల వాళ్ళకి లోపల ఉండే వాళ్ళకి నచ్చదు, బయట ఉండే వాళ్ళకి అది కనెక్ట్ అవుతుంది, అలాగే ఉన్నాయి. ఈవెన్ ప్రోమో వచ్చింది, ప్రోమో రిలేటెడ్ కూడా నేను చూశాను, నాకు హరీష్ ఇది రాంగ్ ఏం లేదు పెద్దగా అనిపించింది, పైన చూసాలండి మళ్ళీ చూసి వీడియో చేస్తాను. సో మనోడి ఆట తీరు అలా ఉంది, లోపల ఉండే వాళ్ళకి ఏంట్రా అన్నట్టుగా అనిపిస్తుంది కొంతమందికి, ఇద్దరు ముగ్గురికి ఏం చేస్తారంటే కొంచెం డోరీ బిట్లుగా వేరే వాళ్ళకి నచ్చకుండా పోతాడు. అక్కడ ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఒక 2-3 కంటెస్టెంట్స్కి ఏంట్రా ఇట్లా అంటున్నాను, ఇంకొక సిచ్యువేషన్ 2-3 కంటెస్టెంట్స్కి అలా రాను అందరికీ దూరం అవుతూ వస్తాడేమో, కానీ ఆ సిచ్యువేషన్ అవుట్ సైడ్ ప్రొజెక్ట్ ఏది అతనికి పాజిటివ్గా ప్రొజెక్ట్ అయితే ఉంటుంది, అలా కార్నర్ అవ్వబడతాడేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అది మేబీ అతని గేమ్ ప్లాన్ కూడా అయి ఉండొచ్చు, అది గేమ్ ప్లాన్ అని బయటికి నీట్గా కానీ ప్రొజెక్ట్ అయితే అది తనకు నెగిటివ్ అవ్వచ్చు. గేమ్ ప్లాన్ అని ప్రొజెక్ట్ అవ్వకుండా తన బిహేవియరే అంతరా అనేది కానీ ప్రొజెక్ట్ చేసుకుంటే ముందు కార్నర్ అయినట్టు కనపడితే మంచిగా ఇదయ్యే అవకాశం కూడా ఉంది. అదే కానీ గేమ్ ప్లానే ఇదిరా, అసలైన మాస్క్ మ్యాన్ ఇతనేరా, అందరినీ మాస్క్ మ్యాన్ అంటున్నాడు కానీ మనోడేరా అసలు మాస్క్ మ్యాన్, అదే సింబాలిక్గా అతను చెప్తున్నాడు రా అనే రేంజ్లో కానీ బయటపడితే ఫుల్ నెగిటివ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అది ఫ్యూ డేస్లో మనకు అర్థం అవుతుంది. ప్రస్తుతానికైతే నేను ఎవరికి తోపు కాదు నేనే తోపు అన్నట్టుగా చెప్తున్నాడు. మీరు ఇగో అనుకోండి కానీ నేనైతే క్యాపబుల్ అనేసి ఎవరు అనిపించలేదు, అగ్ని పరీక్షలో నాకు పోటీ అని ఎవరు అనిపించలేదు అనేసి అన్నీ చెప్తున్నాడు. తర్వాత సరికి ప్రియా ఇక్కడ భరణి గారు 3-4 టైమ్స్ ఈరోజు ఇంప్రెస్ చేశారు. రాము గారు ఇబ్బంది పడుతున్నాడని పిలిచి మాట్లాడిన విధానం బాగుంది. దాంతోపాటుగా అందరూ కలిసి తింటున్న టైంలో ప్రియా గారికి ఒకరికి సీట్ లేక నిలబడి ఉండుంటే
భరణి గారు ప్రియా గారు రండి కూర్చోండి, చిన్న వయసు ఆవిడ చిన్నపిల్ల అయినా కూడా ప్రియా గారు అని పిలిచి కూర్చోండి అని చెప్తే వద్దులేండి అంటే, లేదు మీరు రైస్ తింటున్నారు, నేను జస్ట్ చికెన్ పీసెస్ తింటున్నాను, ఓకే నేను నిలబడి తింటున్నానని నిలబడి ప్రియా గారికి సీట్ ఇచ్చిన విధానం విచ్ ఇస్ వెరీ గుడ్ అనిపించింది. తర్వాత ఇమానియల్తో అందరూ కామెడీలు చేసుకుంటున్నారు, నువ్వు ఫ్లోర్ క్లీనింగ్ అంటే ఇల్లు క్లీనింగ్ టేబుల్ క్లీనింగ్ అన్నీ చేయాల్సిందే తప్పదంటే, అరే హౌస్ క్లీనింగ్ అని చెప్పలేదురా స్వామి, హౌస్ క్లీనింగ్ అని చెప్తే ఇంకా కెమెరాలు దుడుచుకోవాలి, మిర్రర్ దుడుచుకోవాలి, ఆ సోఫాలు దుడుచుకోవాలి, అన్ని దుడుచుకుంటూ కూర్చొని నేను ఎప్పుడూ గేమ్ ఆడాలనేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఇమానియల్ని ఆటపడిస్తున్నారు. ఆ టైంలో ఇమానియల్ నాకు ఎవరైతే డ్యూటీ ఇచ్చారో మా హరీష్ అన్న దగ్గరికి పోతుందని అందరిని బాత్రూమ్ తీసుకెళ్తే హరీష్ చెప్తాడు, ఓన్లీ ఫ్లోర్ క్లీనింగ్ ఇచ్చింది అంతే మా వాళ్ళకి అనేసి చెప్పాడు. అయిపోయింది. తర్వాత సరికి రీతు గిన్నెలు తోముతున్నప్పుడు సుమన్ శెట్టి గారు వచ్చారు, మీరైతే చేస్తారండి అంటే, తప్పదు కదండి చేయాలి అనేసి చిన్నగా మాట్లాడాడు. చెవిలోకి పెట్టుకున్న తర్వాత వినపడింది. హెల్ప్ చేస్తానని అని కూడా అడిగారు సుమన్ శెట్టి గారు. గుడ్ అంటే అదేం లేదండి, మీకు మళ్ళీ పనిష్మెంట్ వస్తుంది నా వల్ల అది అనేసి వదిలేశారు. తనూజ పాటలు పాడుతున్నారు, తనూజ అండ్ రాము రాథోడ్. గుడ్, చాలా బాగా పాడారు తనూజ గారు, అంత క్యూట్గా భలే అనిపించింది. వాయిస్ కూడా మంచిగా పాడుతున్నారు. లైట్స్ ఆఫ్ అయిపోయి అందరూ ఏంటి బిగ్ బాస్ మీరు గొంతే వినకుండా లైట్స్ కూడా ఆఫ్ చేశారనేసి అడుగుతూ ఉన్నారు. కామనర్స్ అందరూ బెడ్రూమ్లో డిస్కషన్ చేసుకుంటున్నారు. ఏంటి, అరే ఏంట్రా వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు, ఏంట్రా మనం రూల్స్ ప్రకారం ఉండట్లేదు, మన ఓనర్స్ వాళ్ళ టెనెంట్స్ ఎప్పుడంటే అప్పుడు వస్తే అట్లా అని శ్రీజ స్టార్ట్ చేసింది. మనందరం ఒక్క స్టాండ్ తీసుకొని అందరం బాగుండాలి అనే, హరీష్ అన్న ఎక్కడ అంటే హరీష్ వచ్చేదాకా ఆగి హరీష్ రాగానే డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఈ రోజు వదిలేసాం కానీ రేపు నుంచి స్ట్రిక్టే చేద్దామనేసి హరీష్ కూడా చెప్తాడు. ఇప్పుడు చెబుదామనేసి అన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకులే ఫస్ట్ డేనే, రేపు ఉదయం ఫ్రెష్గా చెబుదాం, రూల్స్ అన్నీ చెప్పేద్దాం, మీరు రాకూడదు, వస్తే ఫుడ్ కోసం నీళ్ళ కోసం రావచ్చు, కానీ దానికి ఏదో ఒకటి చెప్తే టాస్క్ ప్రకారం ఆడాలి, టాస్క్ ప్రకారం చేస్తేనే మీకు వేరే ఇస్తాం తప్పించి ఊరికే మా హౌస్లోకి రావద్దని రూల్స్ పెడదాం, అది కూడా ఎంటర్టైన్మెంట్, అది కూడా కంటెంట్ అని అందరూ డిస్కస్ చేసుకుంటారు. అందరూ ఏకమైపోయారు కామనర్స్. ఆ తర్వాతసరికి ప్రియా కూడా అంటది, ఇది కంటెంట్ లాగా కూడా ఉపయోగపడుతుంది, ఎంటర్టైన్మెంట్ యాడ్కి వాళ్ళకి ఏది కావాలని ఇద్దామన్నట్టుగా అంటది. లాస్ట్కి డిస్కషన్లో ఓన్లీ ఫుడ్ అండ్ వాటర్ మాత్రమే ఇద్దామని డిసైడ్ అవుతారు. అలా మాట్లాడుకుంటూనే అక్కడ వాళ్ళ బెడ్రూమ్లోకి వాళ్ళు వెళ్తారు. ఇక్కడ నుంచి పిల్లోస్ కూడా తీసుకెళ్తున్నారంటే అది తీసుకొనికుండా ఉండాలి ఇక్కడ నుంచి అనేసి డిస్కస్ చేసుకుంటున్నారు. కొంచెం డిస్ప్యూట్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ బెడ్రూమ్లో మాత్రం బయట బెడ్రూమ్లో సెలబ్రిటీస్ అందరూ ఆ బెడ్స్ సెలెక్ట్ చేసుకొని పడుకున్నారు. ఈ బెడ్రూమ్లో వీళ్ళు పడుకున్నారు సింగిల్గా. ఇది జరుగుతుంది ప్రస్తుతానికి. ఇక్కడ ఏంటంటే ఏదైనా చిన్న ఇష్యూలు వచ్చిండుంటే నిన్న నైటు అది నాకు తెలిసి లైవ్లో వేయరు, ఎపిసోడ్లో వేస్తారు. లైవ్లో మాత్రం పెద్దగా డిస్కషన్స్ చేయలేదు. కొంతమంది బిహేవియర్స్ ఓకే గుడ్ అన్నట్టుగా అనిపిస్తుంది. భరణి గారిది కానీ హరీష్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాయని కానీ ఇలా ఓకే ఎవరికి ఇచ్చిన వాళ్ళు డ్యూటీస్ చేస్తున్నారు. కొంతమంది బ్యాచ్లుగా ఫామ్ అవుతున్నారు. శ్రీజ ఇమానియల్ అలా ఇవి మాత్రమే జరిగినాయి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, మిగతా ఏమీ లేదు. ఇది అయిపోయిన తర్వాత లైవ్లో మార్నింగ్ లైవ్ చూసాను అండ్ ప్రోమో రిలేటెడ్ లైవ్లో ఇప్పుడే అయింది. అది ప్లస్ రెమ్యూనరేషన్స్ ఎలా ఉంటాయి కంటెస్టెంట్స్కి అనే వీడియోస్ కూడా ఫర్దర్గా వస్తుంటాయి, చూస్తుండే. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింకు, వాట్సాప్ ఛానల్ లింకు ఇవన్నీ ఉన్నాయి. వాటిల్లో ఫాలో అయితే మీకు బిగ్ బాస్ అప్డేట్స్ ఎర్లీగా వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి. బాయ్.